కన్నీటితో మార్చేవ్రాలు అడవి చెట్లను పావురాళ్లను కలలోనైనా కనగలమా ఆశలు సమాధి చేస్తూ బంధాలను బలి చేస్తూ ప్రాణాలే విడిచి సాగే పయనమిది కడసారిది వీడ్కోలు కన్నీటితో మాచే వ్రాలు వెళ్ళిరండి మావయ్య. ఇక ఈ బంధాల నుంచి సెలవు తీసుకుంటూ మీ మనసుని తేలిక చేసుకుని ప్రశాంతమైన చోటుకి చేరుకోండి. అక్కడ మీ ఆత్మకు శాంతి చేకూరాలి. ఈ నిప్పు మీ దేహాన్ని కాల్చడం లేదు, నా మనసుని దహిస్తోంది. మీరు లేరన్న నిజాన్ని నా గుండెల్లోనే దాచుకుని అత్తయ్య ముందు యష్ ముందు నటించాల్సి వస్తోంది. ఈ భారాన్ని ఎప్పటి వరకు మోయగలనో తెలీదు. కానీ వాళ్ళకి తెలిసే సమయానికి ఆ రోజు యష్ షూట్ చేయడం వల్లే మీ ప్రాణాలకి ముప్పు కలిగింది అన్న నిజాన్ని కూడా సమాధి చేస్తాను. అత్తయ్యని జాగ్రత్తగా చూసుకుంటాను. ఆ శక్తి నాకు కూడగట్టండి మావయ్య. హలో సార్, ఎవరండి మీరు? ఏం చేస్తున్నారు ఇక్కడ? ఏం లేదులే, ఏం లేదు. వీడియో ఎందుకు తీస్తున్నారు? లేదు లేదు, వీడియో ఎంత ఇట్లా. మా మావయ్య అస్థికలు తీసి పక్కన పెట్టండి. నేను సాయంత్రం వచ్చి కలెక్ట్ చేసుకుంటాను. అలాగేనమ్మా. మేడం, ఇందాకెవరో ఒక ఆయన వచ్చి మీరు చితి పెట్టడం మొత్తం వీడియో తీశారు. అటువైపే వెళ్ళారు మేడం. వీడియో తీసారా? అంటే చితి పెట్టడం రికార్డ్ చేశాడన్నమాట. దేవుడా, ఆ వీడియో అత్తయ్యకి చూపిస్తే ఆవిడ తట్టుకోలేరు. ఎలా అయినా ఆపాలి. నువ్వు పోనీ, నువ్వు పోనీ, పోనీ 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 పోనీ. అదే ఆగరా. నీకే చెప్పేది ఆగు. రే మార్తీరావు, ఫోన్ కావాలా? రే మార్తీరావు, ఆగరా. ఆగు. మార్తీరావు, ఆగు. రే ఆగరా. దా దా దా. రే ఆగరా. రే మార్తీరావు.
ఆడాలి. అత్తయ్య, కాఫీ తీసుకోండి. నానమ్మ, మనం ఆడుకుందాం రా నానమ్మ. నేను మీతో ఆడితే వంట ఎవరు చేస్తారా? ఆరాధ్య అక్కని తీసుకెళ్ళండి. ఆరాధ్య అక్కకి ఎగ్జామ్స్ ఉన్నాయి, తను చదువుకుంటా అంటుంది. అవును కదా, మీరు తనని కూడా డిస్టర్బ్ చేయొద్దు. మీ తాతయ్య మీతో ఉంటే ఆడుకునేవాళ్ళు. తాతయ్య లేరు కాబట్టి నువ్వే మాతో ఆడాలి. రా నానమ్మా. మీ తాతయ్య అనాలి. ఇలా మీకు అలవాటు చేసి సడన్ గా మనకి చెప్పకుండా వెళ్ళిపోతే? నువ్వు అటు తిప్పి ఇటు తిప్పి అక్కడికే వస్తావే. ఈ రోజుల్లో పిల్లలంతా చేతుల్లో ఫోన్లు పట్టుకుని తిరుగుతున్నారు. కానీ నా కొడుకు వీళ్ళతో ఆడుకుంటాడు కాబట్టే ఆ దిక్కుమాల ఫోన్లో సంసారం చేయకుండా చక్కగా ఆడుకుంటున్నారు. ఇదిగో ఆ వంట ఏదో నేను చేస్తాను గాని నువ్వెళ్ళు. పర్లేదత్తయ్య, నేను చేస్తానులే. అదే నేను చెప్తున్నాను. వంట నేను చేస్తాను కదా, నువ్వెళ్ళు. అమ్మా, ఆ? ఏమైందిరా అంత ఆనందంగా ఉన్నావు? ఈ ఇంటికి పట్టిన పీడ విరగడైందమ్మా. కాస్త అర్థమయ్యేలా చెప్పరా. మధుని అరెస్ట్ చేశారమ్మా. నేనే తనని అప్రూవల్గా మార్చి అరెస్ట్ చేయిద్దాం అనుకున్నాను. కానీ ఈలోపే తను అరెస్ట్ అయిపోయిందమ్మా. హా, చేసిన పాపాలు ఊరికే పోతాయా మరి? అసలేమైందిరా? ఎందుకు అరెస్ట్ చేశారు? ఏమవుతుందమ్మా, మన డబ్బు కాజేసి ఆ మారుతీరావుతో చేతులు కలిపి దాన్ని బంగారంగా మార్చేసి కొట్టేయాలని చూసింది. అది కుదరలేదని పిల్లల్ని అడ్డు పెట్టుకుని మన మీద గెలవాలనుకుంది. ఇప్పుడు ఆ మారుతీరావుకి దొంగ బెయిలిప్పించి దొరికిపోయింది. అందుకే తనను అరెస్ట్ చేశారు. తను చేసిన దానికి జీవితాంతం జైల్లోనే ఉంటుంది. ఒరే తేజ, అయినా మీరింకా ఏం సాధించాలండ్రా? నీ పెళ్ళాం వెళ్ళి ఆ నీచుణ్ణి విడిపించింది. ఇంకా ఎన్ని రకాలుగా ఏడిపిద్దాం అనుకుంటున్నారు? ఏంట్రా తేజ ఇది? ఇంటి కోడలు పోలీస్ స్టేషన్ మెట్లెక్కడం, అరెస్ట్ అవ్వడం నీకు కనీసం సిగ్గనిపించట్లేదా? రేపు మధు అరెస్ట్ అయిందని ఎవరు చెప్పుకోర్రా. పలానా వాళ్ల ఇంటి కోడలు అరెస్ట్ అయిందని మాట్లాడుకుంటారు. ఇప్పటికైనా మారరా? నీకేం కావాలో చెప్పు. ఆస్తి కావాలా? హోదా కావాలా? యష్ను అడుగు, నీకు ఏం కావాలన్నా తనిస్తాడు. కానీ మీరిలా అడ్డదారుల్లో డబ్బు సంపాదించాలనుకుని కుటుంబ పరువుని బజారున పడేస్తున్నారు. ఛీ, ఏం బతుకురా నీది? మీ నాన్న ఎప్పుడు ఈ కుటుంబ గౌరవాన్ని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించేవారు. ఆయన పరువుని మట్టిలో కలిపేస్తున్నావు కదరా. అది అమ్మా, మధు. ఆ మధు గురించి మాట్లాడకు. ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఆ మధుని వదిలించుకోరా. ఆ మారుతీరావు పొలిటీషియన్తో కలిసి నీ భార్య చేసిన పాపాలన్నీ ఒప్పుకొని పోలీసులకి సరెండర్ అయిపోయేలా చెయ్యి. అది నీతో కాపురం చెయ్యదురా. దాన్ని మార్చాలని మేము చేసిన ప్రయత్నాలన్నీ వృధా అయ్యాయి. అది మారదురా. దాన్ని వదిలించుకుంటేనే నీకు ప్రశాంతత. కన్న కొడుకువి కదా అని మేం నిన్ను వదిలించుకోలేము. కాని ఆ మధు నీ పక్కన ఉన్నంతకాలం నీ జీవితం బాగుపడదురా. ఇప్పటికైనా కళ్ళు తెరువురా తేజ. మా బాధ అర్థం చేసుకోరా. ఒరే తేజ, మీ అమ్మ చెప్పింది అక్షర సత్యంరా. ఆ మధు ఈ జన్మకి మారదు. పదండి పిల్లలు, మనం ఆడుకుందాం. పదండి పదండి. అన్నయ్య, మీరు కనీసం మనిషిగా ప్రవర్తించుంటే మిమ్మల్ని గౌరవంగా చూసేవారు. తను మాతో పాటు నిన్ను కూడా మోసం చేస్తోందిరా. కనీసం నువ్వు ఎప్పటికైనా కళ్ళు తెరవకపోతే ఇంకెప్పుడు మమ్మల్ని కలుసుకోరు. తేల్చుకో, నీకు మేమా ఆ మధునా?
మార్తిరావు ఆగరా. రేయ్ ఆగరా. ఇది ఇంకా ఫాలో అవుతుందంటే రేయ్ మార్తిరావు ఆగు. అన్న కొంచెం తొందరగా పోనివ్వండి అన్నా. అమ్మో ఇది వదిలే రకం కాదు. పోనీ పోనీ త్వరగా పోనీ. ఆగరా ఆగు. బాబు ఇదిగో నీకు ఎక్స్ట్రా డబ్బులు ఇస్తాను. ఇప్పుడు నువ్వు ఎలా తిప్పుతున్నావో యాజ్ ఇట్ ఈస్ అలాగే తిప్పుతుండాలా. అర్థమైందా? నువ్వు విటెళ్తే వాళ్ళు అట్టే రావాలా. సరేనా? ముందుకెళ్ళి నేను చెప్పిన చోట బండాపు. అన్న స్పీడ్ గా పోని. రేయ్ మార్తిరావు ఏయ్ ఆగరా. రేయ్ మార్తిరావు. రేయ్ మార్తిరావు. ఇక్కడే ఇక్కడ ఇక్కడ ఆపు. చెప్పింది గుర్తుందిగా. నువ్వు పో. అబ్బా అన్నా ఆపన్నా. రేయ్ మార్తిరావు. అమ్మో ఆగు. ఆగు మార్తిరావు. రేయ్ మార్తిరావు ఆగు. రేయ్ రేయ్ ఆగరా. ఎవరిని అంబులెన్స్ కి ఫోన్ చేయండి ప్లీజ్. ఫోన్ ఫోన్ కనిపించట్లేదేంటి? ఫోన్ ఎక్కడ పెట్టావు? ఫోన్ ఎక్కడ పెట్టావు మావయ్య? ఫోన్ ఎక్కడ దాచుంటాడు? ఇప్పుడు ఏం చేయాలి?
డాక్టర్ అతనికి ఎలా ఉంది? నేను వెళ్ళి చూడొచ్చా, మాట్లాడొచ్చా? సారీ అండి, తన నుండి ఎలాంటి రెస్పాన్స్ లేదు. తను కోమలకు వెళ్ళిపోయాడు. కోమా ఏంటి డాక్టర్? కొన్ని యాక్సిడెంట్ కేసుల్లో సడన్ గా ఫ్రీజ్ అవ్వడం వల్ల బ్రెయిన్ డెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అప్పుడు కోమలకు వెళ్తారు. మరి అతను ఎప్పుడు కోలుకోవచ్చు? మేము ఆ బెస్ట్ ఇస్తామండి, బట్ ఎప్పుడు రికవర్ అవుతారో చెప్పలేము. నీకేం అన్యాయం చేస్తాను మావయ్య? ఎందుకు నా జీవితంతో ఇలా ఆడుకుంటున్నావు? ఎందుకు నా కుటుంబాన్ని ఇలా వేధిస్తున్నావు? అసలు ఆ ఫోన్ ఎక్కడ దాచావు? మార్తిరావు, ఆగరా! అమ్మో, ఈ ఫోన్ ఎట్టి పరిస్థితుల్లో సింధు చేతికి చిక్కకూడదు. ఒకవేళ చిక్కినా ఈ వీడియో డిలీట్ చేయకుండా చూడాలి. రే మార్తిరావు, ఆగు! దీన్ని భద్రంగా నా మెయిల్కి పంపించి అక్కడ సేవ్ చేస్తాను. అది రే మార్తిరావు, ఆగరా! ఇక నీతో నాకు పని లేదే. వెళ్ళా! అయ్యో పిల్లలు పడిపోతారా? మెల్లగా తిరగండి. హాయ్, అమ్మ వచ్చేసింది. అమ్మా, నేను మళ్ళీ కాల్ చేస్తాను. ఉసురేమో ఇరిసేసింది కరుసైన కాలమిలా, ఎగురేసిన జీవితమంతా చిరిమేసెను చీకటిలా, బాధ నీరు కూడా భాష లేక గొంతు మూగబోయనా, పొగిలినంతలోన పొంత నిండలేని నిండు వేదనా, చేరదీయబోతే సాయమేమో యతి నీడ చేర్చనా, నేరమెవ్వరిదో దారి తప్పి నిన్ను చుట్టి వేసనా, పోలికలని పొరలలోన అడుగులు ఉన్నా, పొరపడిన పగకు నేనే పావును కానా, దోషమేది చేయకున్నా దోషిలాగా ఉన్నా, పాసమున్న ప్రేమలన్నీ నేలరాలుతున్నా, ముందు చూపు లేక చేసే సాయం, నింద మోసి నిండుకుందా న్యాయం, ఇన్ని దిక్కులున్న దిక్కులేకిలా, బాధ నీరు కూడా భాష లేక గొంతు మూగబోయనా, పొగిలినంతలోన పొంత నిండలేని నిండు వేదనా, చేరదీయబోతే సాయమేమో. ఏమైంది సింధు? మీద నీళ్ళెందుకు పోసుకున్నావమ్మా? అసలు ఏం చేస్తున్నావు నువ్వు? ఎందుకలా ఇంట్లో ఎవరో చనిపోయినట్టు పైనుంచి కింద వరకు నీళ్ళలా పోసుకున్నావు? ఆ మారుతిరావు చావు దాకా వెళ్ళాడత్తయ్యా. వాడు నా దృష్టిలో బ్రతికిన చచ్చినట్టే. వాడు పోతే దరిద్రం వదిలిపోతుందని ఇలా నీళ్లు పోసుకున్నాను. అసలు ఆ మారుతిరావుకి ఏమైంది సింధు? రత్నం గారిని కలిసి ఇంటికొస్తుంటే దారిలో ఆ మారుతిరావు కనిపించాడు. వాణ్ణి ఫాలో చేస్తూ వెళ్ళాను. నేను చూస్తూ ఉండగానే వాణ్ణి వ్యాన్ గుద్దేసింది.
హాస్పిటల్కి తీసుకెళ్ళాను. వాడు కోమాలోకి వెళ్ళాడు. ఎక్కడికి పోతాయమ్మా చేసిన పాపాలు? అంటి పెట్టుకునే ఉంటాయి. పండినప్పుడు ఇలా అనుభవిస్తూ ఉంటారు. సరే నువ్వు లోపలికి వెళ్ళి ఫ్రెష్ అవ్వు. సిక్కుముళ్ళు గప్పి రంగులీనుతున్న లోకమంటే పెద్ద నాటకమే, తెలియకనే సాగే కథనం. నీవు పెట్టుకున్న నమ్మకాలు అన్ని పక్కదారి బట్టి పోతుంటే కంచికి నీ కదలే దూరం. నీ సేతుల్లో ఉంది సేతల్లో చూపించి ఎదురేగి సాగాలిగా రేపేటవులో. నువ్వు 2 రోజులు ఇంట్లోనే ఉండి పూర్తిగా రెస్ట్ తీసుకో. తర్వాత మన ఇన్వెస్టర్స్తో మీటింగ్ పెడదాం. ఈ విషయం నాన్నతో చెప్పాలి. ఒకసారి నాన్నకు ఫోన్ చేయవా? ఏం ఆలోచిస్తున్నావు సింధు? నాన్నకు ఫోన్ చేయి. సింధు, మామయ్యకి ఫోన్ చేయి.